అది తెలంగాణ పరిపాలనా కేంద్రం. సీఎం సహా ప్రభుత్వమంతా కొలువుదీరే కార్యాలయం. నిత్యం వేలాది మంది సందర్శించే సచివాలయం. అలాంటి చోట అనుమానాస్పదంగా ఈగవాలిన పోలీస్ కనిపెట్టాలి. సెక్రటేరియట్ అంటే సెక్యూరిటీ యమా టైట్గా ఉండాలి. కాకీల కన్నుగప్పి దోమ కూడా లోపలికి దూరడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు సచివాలయం దగ్గర భద్రత గాల్లో దీపంలా తయారైంది. ఆందోళనలు నిరసనలు చేపట్టే సామాన్య ప్రజలను నిర్మోహమాటంగా అడ్డుకునే పోలీస్ కంచెలు వీధి సునకాలకు మాత్రం స్వాగతాలు పలుకుతున్నాయి. ఆంక్షలను కాకి బట్టల నిఘాను దాటుకొని స్ట్రీట్ డాగ్స్ సచివాలయం దగ్గర స్వైర విహారం చేస్తున్నాయి. గత 2 రోజుల్లోనే 4 కుక్క కాటు ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న 3 ఇవాళ మరొకరిని కుక్కలు కండలు పట్టి పీకాయి. సెక్రటేరియట్, మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ పాస్ లాంచ్లో వీధి కుక్కలు దర్జాగా సంచరిస్తున్నాయి. మమ్మల్ని ఎవడడిగేది, మమ్మల్ని ఎవడు ఆపేది అన్నట్టుగా రౌడీల్లా రక్కుతున్నాయి. నిన్న సాయంత్రం సచివాలయం దగ్గర 3 వీధి కుక్కలు కరిచాయి. తాజాగా ఇవాళ సాయంత్రం అక్కడే ఓ మహిళను కుక్క కరిచింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న సచివాలయం ప్రాంతంలో ఇది భద్రత. నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సందర్శకులు అక్కడ సంచరిస్తుంటారు. కానీ అలాంటి చోట ప్రమాదకరమైన వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. ఎట్నుంచి ఏ కుక్క మీద పడి దాడి చేస్తోందోనని విజిటర్లు భయపడిపోతున్నారు. మనుషుల ప్రాణాలు పోతున్నా గ్రేటర్ అధికారులు పట్టించుకోవడం లేదని సందర్శకులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సెక్రటేరియట్ లో మరో విజిటర్ పై వీధి కుక్కలు దాడి చేసినట్టు తెలుస్తుంది. నిన్న 3 పైన దాడి చేసిన కుక్కలు ఇవాళ మరొకరిని గాయపరిచే అప్డేట్స్ దీనికి సంబంధించి. తెలంగాణ సచివాలయం ఎదుట ఉన్నటువంటి మీడియా పాయింట్, మీడియా పాసులతో పాటు ఏదైతే సందర్శకులు వచ్చేటువంటి పాస్ కౌంటర్, క్యాంటీన్ వద్ద పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. నిన్న సాయంత్రం దాదాపు 3 కలిసినటువంటి ఘటన నేపథ్యంలో మనం ఈ అంశాన్ని కూడా దాదాపు 5 గంటల ప్రాంతంలో కూడా మనం ఈ ఐటమ్ ను బ్రేక్ చేశాం. అయితే తాజాగా అది జరిగిన మరుక్షణమే పూర్తిగా ఓ మహిళను కాటేసినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఆ సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కువ మొత్తంలో కుక్కలు సంచరిస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ వచ్చిపోయేటువంటి వాళ్ళపైన దాడులు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే తెలంగాణ పరిపాలనా భవనం అయినటువంటి సెక్రటేరియట్ వద్ద పూర్తిగా బందోబస్తు ఉంటుంది. ఎక్కడికక్కడ పగడ్బందీగా చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఆ రేవంత్ సర్కార్ వచ్చినటువంటి 22 నెలల కాలంలో పాలనాతో పాటు అటు భద్రత కూడా గాలికి వదిలేశారు. పిచ్చి కుక్కలు కూడా పూర్తి స్థాయిలో అక్కడ వచ్చేటువంటి సందర్శకులు తమ సమస్యలు చెప్పుకోవడానికి మంత్రుల వద్ద కావచ్చు, పేషీల వద్ద కూడా వస్తూ ఉంటారు. అటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వారి వెంట పడి మరి కరుస్తున్నటువంటి పరిస్థితి. అటు ద్విచక్ర వాహనాల మీద వెళ్లేటువంటి వాళ్ళ మాత్రం పూర్తిగా వారిని వెంబడిస్తూ కాటు వేసినటువంటి ఘటనలు నిన్న 3 కాటేసింది. ఈ రోజు సాయంత్రం కూడా మరొకరిని, మహిళను కూడా కాటు వేయడంతో దాదాపు 4 ఘటనలు చేసుకున్నాయి. పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో ఉన్నటువంటి కుక్కలను పట్టుకొని వాటికి ఏదైతే వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా చేయాలి. కానీ ప్రస్తుతం ఎలాంటి చర్యలు కూడా చేపట్టట్లేదు. నగరంలో పారిశుద్ధ్యం పడికేసింది. ఎక్కడికక్కడ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే పరిస్థితి ఇప్పుడు ఇటు సచివాలయాన్ని కూడా పాకింది. ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం కారణంగా కావచ్చు, అంతేకాకుండా కుక్కలు కూడా మీడియా పాయింట్ వద్దే పడుకొని ఉంటున్నటువంటి పరిస్థితి. దాదాపు 1-2 నెలల నుంచి కూడా అవి ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా వాటిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికీ 2-3 రోజుల నుంచి ఈ ఘటనలు కూడా చెప్తున్నా కానీ పక్కనే ఉన్నటువంటి కూతవేటలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే పరిపాలనా భవనం అయినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు కూడా దీనిపైన కనీసం ఫోకస్ చేయట్లేదు. అటు పోలీసు యంత్రాంగం కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప దీనిపైన కనీసం పట్టించుకోవట్లేదు. ప్రధానంగా 4 చేరింది. మరిన్ని ఘటనలు కూడా చోటు చేసుకోకముందు వాటిని ఖచ్చితంగా పట్టుకొని తగిన చర్యలు కూడా చేపడితే తప్ప అవి అక్కడి నుంచి వెళ్లిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్ల కింద కావచ్చు, బైక్ల కింద పడుకొని ఉన్నటువంటి నేపథ్యంలో ద్విచక్ర వాహనాలు, స్పీడ్ గా వచ్చేటువంటి వాహనాలకు వెంబడించి మరి కాటు వేస్తున్నాయి. అక్కడ మహిళలు కూడా కొంతమంది ఏదైతే క్యాంటీన్ వద్ద పనులు, ఏదైతే సచివాలయంలో పనుల కోసం వచ్చినటువంటి వాళ్ళు క్యాంటీన్ వద్ద తినడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కొన్ని మంచినీళ్ళు కొనుక్కునేటువంటి సదుపాయం కూడా బయట ఉంది. కానీ అక్కడ వచ్చినటువంటి మహిళలను కూడా కరుస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా సాయంత్రం కనిపించింది. మన మీడియా మిత్రులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారిని తరిమే ప్రయత్నం చేసిన వారిపైన కూడా
ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. తాజాగా సాయంత్రం కూడా దాదాపు 4-5 కుక్కలు వాటికి ఎదురుపడి తారసపడ్డటువంటి పరిస్థితి మనకు ఆ సచివాలయం పరిసర ప్రాంతాల్లో కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.